హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ మొన్నటి వరకు రేకులు పెట్టాము. సో రేకులు పెట్టడం వల్ల ఏమైందంటే వేప చెట్టు ఉంది మా ఇంటి దగ్గర. సో వేప చెట్టు వల్ల మొత్తం వేపాకంతా బాగా పడిపోయింది. రేకుల వల్ల కూడా ఓడవలేకపోయాను ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి ఒక 2 డేసే అండి అది నేను ఎత్తంది. సో 2 డేస్ నుంచి 2 డేస్ అంటే కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను తీయలేదన్నమాట. సో అది తీయకపోవడం వల్ల అంత చెత్త అయితే వచ్చేసింది. ఇక్కడ మా బాబు వీడియోకి రమ్మంటే ఎంత ఫోజ్ కొట్టుకుంటూ వస్తున్నాడో చూడండి. ఉండమ్మ ఒకసారి, నువ్వు వీడియో తీస్తున్నావు కదా, ఇంట్లోకి వెళ్ళి నేను స్పెట్స్ పెట్టుకుంటా అంటున్నాడు అనమాట ఇక్కడ. సో కాదు బాబు, నేను వీడియో నువ్వు స్పెట్స్ పెట్టుకున్నా నేనేం వీడియోలో పెట్టను, తర్వాత రీల్ చేద్దాంలే మనం అని చెప్పాను. ఓకే అని చెప్పి చూస్తున్నాడు. తర్వాత ఇంకా నేనేం చేశానంటే అదంతా క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే అక్కడ నేను వచ్చేసి పూల మొక్కలు పెడదాం అనుకుంటున్నాను. అక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే మా ఇంటి దగ్గర 2 వేప చెట్లు ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం వచ్చేసి వేప చెట్టు నీడంతా మా ఇల్లంతా పడిపోతుంది. ఆ నీడ వల్ల ఏంటంటే ఏదన్నా మొక్కలు పెట్టినా కూడా బ్రతకట్లేదు అనమాట నీడ ప్రభావం వల్ల. సో అక్కడ ఏంటంటే కొంచెం ఎండ పడిద్ది అనమాట. ఎందుకు అంత ప్లేస్ ఉన్నా సరే నాకు మొక్కలు పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే వేప చెట్ల వల్ల. సో అక్కడ ఇంకా క్లీన్ చేసేసి రేకులు తీసేసాం కదా అని చెప్పి క్లీన్ చేస్తున్నా అనమాట, మొక్కలు పెట్టుకుందాం అని చెప్పి. నాకు మొక్కలు అంటే ఇష్టం అంటే నేను మొక్కలు పెట్టిన తర్వాత మొగ్గలైతే పూలైతే ఎవ్వరూ కోయకూడదు అనమాట. ఎవరైనా కోస్తే నాకైతే చాలా కోపం వచ్చేసి ఇంకా ఫీల్ అవుతాను. నేను పెట్టిన పూలు నేనే కోయాలి, ఎవరికైనా కావాలంటే నేనే ఇవ్వాలన్నమాట. కొనుక్కొని తెచ్చుకుని పెట్టుకునే దానికన్నా మన ఇంట్లో పూసిన పువ్వులు పెట్టుకుంటే అదొక థ్రిల్ అనమాట, అదొక కిక్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదంతా నేనైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. చూడండి, అది రోడ్డు పక్కన అవడం వల్ల ఏంటంటే ఆ గాలికి అవంతా రోడ్డు మీద చెత్త అంతా ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. ప్లస్ మొత్తం ఇంకా రోతగా అయిపోతుంది ఫ్రెండ్స్. రోజు ఓడవలేకైతే నా దుంప దిగిపోతుంది అనమాట. ఇది మా ఇంటి వెనకమాల అనమాట. అది మా ఇంటి వెనకమాల రోడ్ అండి. రోడ్ అక్కడే లారీలు బస్సులు అన్నీ వెళ్తాయి. సో మొత్తం అంతా ఊడ్చేసాను. ఇంకా ఇక్కడ నుంచి ఆ మట్టి అంతా నేను ఆ కవర్ మీద పోసి, అంటే డిప్లో వేసుకుని తీసుకెళ్ళచ్చు. సో అంత ఉంది కదా, ఎన్నిసార్లు తిరుగుతాం అని చెప్పేసి కవర్లో వేసేసి అలా పట్టుకుని లాక్కెళ్ళిపోయి పడేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. మొత్తం చూడండి క్లీన్ చేశాను. చూడండి, ఇదంతా క్లీన్ చేస్తున్నాను, మధ్యలో ఉన్నా అనమాట. క్లీనింగ్ మధ్యలో ఎంతవరకు క్లీన్ చేశానో చూపిద్దాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా బాబు అయితే నువ్వు వీడియో తీస్తావా, నేను కూర్చుంటా కదేపు అని చెప్పి అంటున్నాడు. లేదు, నేను ఈ ఊడ్చేది తీసి నీకు ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు వీడియో తీయని చెప్పన్నాను. కానీ ఫ్రెండ్స్, తను చిన్న చేతులు కదా, పట్టుకొని వీడియో తీయనని చాలా ఇబ్బంది పడిపోయాడు. నొప్పి వస్తుందమ్మా అని చెప్పి అన్నాడు. సరే తీయొద్దులా అన్నా సరే, కాదమ్మా నీకోసం వీడియో తీస్తాను, యూట్యూబ్లో పెట్టమ్మా అని చెప్పి అన్నాడు. సో కానీ ఎంత ఇష్టంగా తీస్తున్నాడు వీడియో, అంత చేతులు నొప్పి పుట్టినా సరే. మా బాబు ఏంటంటే తను ఎక్కువ టీవీలో చూసుకోవాలని తన్ని, అందుకని అంత ఇంట్రెస్ట్ తీస్తున్నాడు అనమాట. సో నేను ఇక్కడి వరకు అయితే ఊడ్చాను కదా, ప్రజెంట్ ఊడ్చిన చెత్తని అదంతా ఒక చోటికి చేస్తున్నాను. అక్కడ కవర్లు అవన్నీ ఉన్నాయి, తీసి పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ అవి అంతా ఎందుకులే మోతవరు, మళ్ళీ దాంట్లో లాక్కెళ్ళడానికి కూడా చాలా చెత్త, అది కూడా చాలా వెయిట్ ఉందండి. వేపాకైనా సరే పచ్చిగా ఉండటం వల్ల ఏంటో అలా లాక్కొని తీసుకెళ్తుంటే కూడా చాలా వెయిట్ ఉంది అది. ఓకే, అక్కడ అదంతా చెత్త డబ్బాలు ఇవన్నీ ఒక 2 రోజులే ఓడవలేదు ఫ్రెండ్స్. అయితే ఆ డబ్బాలు ఉన్నదైతే అక్కడ రేకులు పెట్టిన చోట రోడ్డు పక్కనే కదా, సో అవి గాలికి వచ్చేసినాయి అనమాట. గాలికి ఇంకా మా ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కదా, అవి లాక్కొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి అనమాట. మా ఊర్లో మనుషుల కన్నా కుక్కలే ఎక్కువ ఉంటాయండి. అవేంటంటే ఎక్కడ పడితే అక్కడ
తీసుకొచ్చి పేపర్లు అవన్నీ వేసేస్తాయి అన్నమాట. మొత్తం అయితే ఊడుస్తున్నాను. కానీ ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారో లేదో, అసలు నా చేతులు అయితే అదంతా ఊడవడానికి ఎంత నొప్పి వచ్చేసినాయి అంటే, ఆ రోజు సాయంత్రం ఒళ్ళంతా పెయిన్స్ వచ్చేసినాయి అండి. అసలు లెగలేకపోయాను, అంత పెయిన్లో ఉండి ఒకటి అనుకున్నాను అంటే అది అయిపోవాలన్నమాట నాకు. సో నాకు అప్పటికే కొంచెం నీరసంగా అనిపించింది. నేను మిషన్ నేర్చుకుంటాను ఫ్రెండ్స్. మిషన్ నేర్చుకుంటాకి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చి అదంతా చూసేపాటికి ఇంకా అబ్బా లాభం లేదు, ఇదంతా క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా ఒక థాట్తో మొత్తం ఈరోజు క్లీన్ చేసేసి రేపు పొద్దున మొక్కలు తెచ్చి పెట్టేయాలనుకున్నాను. సో నాకు కొంచెం హెల్త్ అంత సహకరించకపోయినా చేస్తున్నా అన్నమాట. ఎందుకంటే అనుకున్నాను అంటే అది అయిపోవాలి, కష్టమైనా నష్టమైనా చేసేస్తాను. అది వచ్చేసి తాటిబొత్త అన్నమాట. అక్కడ పెట్టాను, కోళ్ళు అవన్నీ చెత్తనంతా ఇట్లా లాక్కుండా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాను. కానీ ఇప్పుడు ఎందుకంటే తీసేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఆ చెత్త అంతా ఎత్తేస్తాను. ఇంకా రోజు ఊడ్చిన చెత్త కూడా ఎప్పటికప్పుడు తీసి పారేస్తాను. అక్కడ ఉంచకుండా ఇంటి ముందు ఉంటుంటే చాలా రోతగా ఉంటుంది. వేపాకు మూలాన ఏంటంటే ఒక్కరోజు ఊడకపోయినా సరే చాలా చెత్త పెరిగిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి బాధతో, అంటే ఇది పెద్ద కష్టం అనిపించదు, కానీ చేసేవాళ్ళకి అనిపించిద్ది అనమాట. అది ఎంత బాధ అని చెప్పేసి, చూసేవాళ్ళకంటే ఇంటి దగ్గర పని కూడా చేసుకోవడానికి మీకు ఎంత బాధగా ఉందా అని చెప్పి అంటారు. కానీ చేసేవాళ్ళకి తెలిసిద్ది ఆ పెయిన్ ఏంటనేది. సో నేను అంత కష్టపడి అంత దాంట్లో వేసి మొత్తం అంతా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. నేను వచ్చేసి 3 o'clock స్టార్ట్ చేశాను అనమాట అదంతా క్లీన్ చేయటము. నాకు ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 5:30 అయింది మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి. సో నాకేంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది బాగా. ఎందుకంటే నాకు అంతకుముందు బాబు పుట్టేటప్పటికి ఆపరేషన్ చేయించుకున్నా ఫ్రెండ్స్. సో కొంతసేపు ఒంగొని ఏదన్నా పని చేస్తే నా బ్యాక్ అంతా పెయిన్ వచ్చేస్తుంది. అయినా సరే నేను క్లీన్ చేయాలని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. లాక్కెళ్తుంటే చాలా వెయిట్గా ఉంది అది. ఎవరు లేరు కదా, మా తల్లి చిన్ని చేతులతో వీడియో తీస్తున్నాడు. అతని కష్టానికి కూడా మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను వీడియో యూట్యూబ్లో వచ్చేసి ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా నా సిచ్యువేషన్ ఏంటనేది. నాకు బాబు ప్లస్ నేను పనికి కూడా పెద్దగా వెళ్ళలేను. యూట్యూబ్ వల్ల ఏంటంటే కొంచెం అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా, సో నాకు కూడా యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. అంతకుముందు ఒక 2 ఛానల్ పెట్టి తీసేసాను ఫ్రెండ్స్. నాకు అంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేక, అదిగాక బాబుతో కుదరక అలా వీడియోస్ పెట్టి మధ్యలో తీసేసాను 2 ఛానల్స్ అయితే. ఓకే, ఇక్కడ వచ్చేసి చెత్త, అది కూడా అక్కడ ఒక వేప చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ వేప చెట్టు మూలాన్ని కూడా రోజు ఇసుకొచ్చేస్తుంది. అందుకే అది 4 రోజులకు ఒకసారి ఉడుపుతాను. ఆ వేప చెట్టు కింద మొత్తం ఇదంతా 10 సెంట్లు ఉంటుంది ఫ్రెండ్స్. రోజు ఊడవాలంటే చెప్పండి ఎవరికైనా ఎంత కష్టంగా ఉంటుందో. అందుకనే కొంచెం మా ఇల్లు ఇటు వెనకాల ఇల్లు ఉన్నంత వరకు రోజు ఊడుస్తాను. అక్కడైతే కొంచెం ఎదురైతే అది మేమంతా యూజ్ చేయం కాబట్టి ఒక 2 days 3 days లేదా 4 daysకి ఒకసారి ఊడుస్తాను అనమాట. నాకు మాత్రం చిరాకు పుట్టిందంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలండి. సో అది వచ్చేసి ఇసుక మూట అనమాట, చాలా బరువుగా ఉంది. అయినా పట్టుకుని లాక్కెళ్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, అందరూ అయితే బ్లెస్ చేయండి. నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఒక సపోర్ట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇంకా ఉంది వీడియో చూడండి. ఇదంతా ఇంకా అక్కడంతా చెత్త ఎత్తేసాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను అక్కడ ఊడ్చిన చోట అది వరకు సిమెంట్ రోడ్ తార్ రోడ్డు ఉండేది. ఆ తార్ రోడ్డు తీసేసి అక్కడ రోడ్డు ఉండేది కాదు, ముందు ఉండేది. ఆ రోడ్ తీసేసి కొత్త రోడ్ వేసారనమాట. అది తీసేసినప్పుడు పెచ్చులు ఏదైతే వస్తాయో అప్పుడు నేను అది గుమ్మం ఉందని చెప్పి అక్కడ పెట్టాను రాళ్ళు. అదిగాక మా మామయ్య గారు ఇదంతా గొయ్యల్లే ఉండేదంట. సో ఆ గొయ్యిని పూడ్చడానికి రాళ్ళు చాలా చేశారంట అక్కడ. సో అందువల్ల కూడా ఏదైనా మొక్క పెడితే అక్కడ బ్రతకట్లేదు ఫ్రెండ్స్. నేనేం చేశానంటే, సో ఇక్కడ ఏంటంటే నేను ఊడ్చే దగ్గర చెత్త కింద చాలా మట్టి ఉంది. ఆ
ఆ మట్టిని అక్కడ ఉన్న యూజ్ అవ్వదు కదా అని చెప్పేసి ఆ మట్టిని అంతా తీసేసి అక్కడ వేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే అక్కడ చెత్త ఎత్తేసిన తర్వాత ఆ పరద అక్కడ వేసాను. సో దీన్ని కూడా ఆ చెట్టు దగ్గర జరుపుదాం అనుకున్నాను. నా ఒక్కదాని వల్ల అయితే కాలేదు. ఇంకా మా చిన్న అత్తయ్య గారిని పిలిచి అది పట్టించి ఆ పక్క జరిపించాను అనమాట. జరిపించింది అది కూడా లూజ్గానే ఉంది ఫ్రెండ్స్. కానీ ఒకరిద్దరు కూర్చోడానికి అయితే బాగుంటుంది. మా ఇంటికి వచ్చేసి గేదెలు బేరం చేసే వాళ్ళు వస్తారు, ఎందుకంటే మా ఆయన కూడా బేరం చేస్తాడు కదా. అది చిన్నిళ్ళు కాబట్టి మాకు ఇంట్లో వచ్చి కూర్చోడానికి, వరాండాలో వచ్చి కూర్చోడానికి అవ్వట్లేదు. సో ఆ బల్ల అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఎవరైనా వచ్చినా సరే ఆ బల్ల మీద కూర్చుంటున్నారండి. అక్కడ మొక్కలు చెక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అదంతా నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మట్టి అంతా అక్కడ తోద్దామని చెప్పేసి. సో అదనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా అక్కడ పక్కన ఉన్న చెత్త అంతా కూడా తీసేసి ఉన్న మట్టిని దాంట్లో వేస్తున్నా పరదా మీద. ఆ పరదా మీద వేసి ఇందాక చూశారు కదా మీరు, నేను చెత్తను తెరలా లాక్కెళ్ళాను. అలాగే ఆ మట్టిని కూడా లాక్కెళ్ళి అదంతా అక్కడ అక్కడంతా పోసి మొక్కలు పెడదామని చెప్పాను కదా. అందుకే ఫ్రెండ్స్ ఆ మట్టి అంతా తీస్తున్నాను. ఇంటి దగ్గర మా హస్బెండ్ లేరు ఫ్రెండ్స్. ఒకవేళ ఉంటే ఆయనతో తీయించేదాన్ని. ఆయన అయితే బయటికి వెళ్ళాడు. చూడండి ఎంత కష్టపడుతున్నాను మట్టి లాగడానికి. అలుపు వచ్చేస్తుంది అనమాట. దమ్ము వచ్చేసి కొంచెం సేపు నిల్చోవడం, కొంచెం సేపు లాగడం అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయి ఏమో గట్టిగా లాగ వచ్చేస్తుంది, చేస్తున్నానులే, నెంబర్లు కూడా పడుతున్నాయి అని చెప్పండి. నేను నెంబర్లు పడుతున్నాయి బాబు అంటే వీడియో తీయడం రాదేమో అని చెప్పి అడుగుతుంటే, లేదమ్మా నెంబర్లు పడుతున్నాయి, నువ్వేం వీడియో టెన్షన్ పడకు నేను తీస్తాలే అని చెప్పి అంటున్నాడు. సో అలా లాక్కెళ్ళి అక్కడ చెత్త అంతా మట్టి అంతా అక్కడ వేసిన తర్వాత చేతికి అంతా నొప్పులు వచ్చేసి మెడంతా పెయిన్ వచ్చేసింది ముందు ఎందుకో కానీ. అక్కడ నుంచున్నాను. కొంతసేపు నుంచున్న తర్వాత చూడండి ఇక్కడైతే మొత్తం మట్టి అంతా తీసి ఒక లెవెల్లో చేసేసాను అనమాట. ఇక్కడ నుంచి అంటే అక్కడ ఇంత చెత్త ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు. అలా క్లీన్ చేసేసాను. ఇక్కడ కూడా మొక్కలు చెత్త అంతా ఉంటే అదంతా తీసేసాను. కనపడుతుంది కదా డబ్బాలు, ఇదివరకు పెట్టిన డబ్బాలు అనమాట. మొక్కలు దాంట్లో వేసి పెట్టాను. వాటిలో వేసిన మొక్కలు చనిపోయింది. ఇప్పుడు కాదండి, ఒక 1 year 2 years బ్యాక్ పెట్టాను అనమాట. కానీ ఆ డబ్బాలు పారేయకుండా అలాగే ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, వేప చెట్టు ఎంతలా కమ్మేసిందో, మా వాకిలి మొత్తం కమ్మేసింది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, నేను ఇంకా పార్క్ అంతా నేను ఒక లెవెల్ చేస్తున్నాను అనమాట. మొత్తం చెత్త అంతా వేయడానికి. సారీ మొక్కలు చెత్త వస్తుంది. కానీ ఇప్పటి వరకు చెత్త గురించి చెత్త వస్తుంది. ఇంకా చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నాను. బళ్ళు వెళ్తుంది చూసారా, అదంతా మెయిన్ రోడ్ అండి. పొద్దున్న స్కూల్ బస్ కూడా మా బాబు బస్సు మా ఇంటి ఎదురుగా వచ్చి ఆగిద్దండి. ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఆటో ఎక్కాలన్నా సరే అది మెయిన్ రోడ్ అనమాట. సో నేను అక్కడ నుంచి ఉంటే చాలు ఆటోలు వచ్చేస్తుందంటే ఆటోలు ఎక్కడానికి కూడా మా ఇంటి ముందు ఆటో ఎక్కొచ్చు. మా ఇంటి పక్కన కాదు, అది వచ్చేసి ఆటోలు వెళ్ళడానికి మామూలు విలేజెస్కి రావడమన్నమాట. కానీ కొంచెం ఎదురుకెళ్తే కట్ట ఉండిద్దండి, కరకట్ట. అవనిగంట టు విజయవాడ కరకట్ట ఉంటుంది. సో అక్కడ కూడా ప్రతి 1/2 hour లేదా ప్రతి 20 minutesకి, ఒక్కోసారి అయితే 15 minutes కూడా విజయవాడ బస్సులు వెళ్తాయన్నమాట. సో నేను విజయవాడ వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మాకు విజయవాడ ఇక్కడ నుంచి వచ్చేసి మాకు విజయవాడ 50 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్గా పోతే 2 hours విజయవాడ వెళ్ళిపోతుంది బస్కి అయితే. ఇంకా చూడండి మొత్తం అంతా కాలుతుంది. ఎంత మొక్కలు పెడదామని చెప్పి నెక్స్ట్ డే అనుకున్నాను, కానీ మొక్కల కోసం అని చెప్పి నేను చల్లపల్లి వెళ్ళాను. మీకు పెట్టాను కదా, మెయిన్ వచ్చేసి నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను ఏంటంటే సరిపడా ఆదివారం వీడియోలో స్వెటర్లు తీసుకున్నామని చెప్పి కొంచెం బయట ఎంజాయ్ చేసామని చెప్పాను కదా. సో నేను మెయిన్ అసలు మా బాబుని మా హస్బెండ్ని పంపిద్దాం అనుకున్నాను. కానీ ఒకటి మెయిన్ నేను మొక్కలు తీసుకోవడానికి కోసం అని చెప్పేసి చలపల్లి వెళ్ళానండి. లేదంటే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి అంటారు కదా. సో నేను మొక్కలు తీసుకుందామని వెళ్తే అన్ని రోజులు పెట్టే మొక్కలు సండే మాత్రం మొక్కలు లేవండి అక్కడ. చెడ్డ కోపం అయితే వచ్చేసింది. కానీ కోపం వస్తే ఎవరినైనా ఏమంటామండి, అది మన బ్యాడ్ లెక్క అనమాట.
సో నేను ఆ మొక్కలు తీసుకుందామని వెళ్తే మొక్కలు లేకుండా పోయినాయి. ఇంకేం చేద్దామని చెప్పేసి పెడ్రలు తీసుకొని ఇంకా అలా ఐస్ క్రీమ్ తినేసి కూల్గా ఇంటికి వచ్చేసామండి. సో ఇదనమాట నేను పడ్డ కష్టం అనమాట క్లీనింగ్ చేయడానికి. ఈ వీడియో కానీ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.